heaven is Jesus. Nobody else came from heaven. ఎందుకంటే పరలోకం నుంచి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు, అక్కడ ఎవరు రాలేదు ఇంకా. All the other religions were started by people on the earth. మిగిలిన మతాలన్నీ కూడా ఈ భూమి మీద ఉన్న మనుషులు స్థాపించారు. The Bible says nobody has seen God at any time except Jesus who came from heaven. బైబిల్ చెప్తుంది ఏ నరుడు మనిషిని ఏ మనుషుడు దేవుణ్ణి చూడలేదు, కానీ యేసు ప్రభు మాత్రమే చూశాడు. No one has seen God at any time. ఏ సమయమందు ఎవరు కూడా దేవుణ్ణి చూడలేదు. That's very clear in John chapter 1. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఎంత స్పష్టంగా ఉంది అది. John chapter 1 and verse 18. యోహాను 1:18. No one has seen God at any time, but the only begotten Son of God came and revealed the Father to us. ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరచెను. So here are 100 people on earth who start new religions. ఇక్కడ 100 మంది భూమి మీద ఉన్న వాళ్ళు కొత్త మతాలు స్థాపించారు. And Jesus came from heaven. యేసుక్రీస్తు ప్రభువు పరలోకం నుంచి వచ్చి. All these are earthly people. వీళ్ళందరూ కూడా భూ సంబంధులు. Who is the one who can tell us about God? మరి దేవుని గురించి చెప్పగలిగిన వారు ఎవరు? The one who came from heaven, who was with God. కాబట్టి పరలోకం నుండి వచ్చిన వాడే, దేవునితో ఉన్నవాడే. I use this example. నేను ఈ ఉదాహరణ చెప్తాను. Supposing you go to some country. ఉదాహరణకు ఒక దేశానికి వెళ్ళాం. When nobody has seen an elephant. అక్కడ ఏనుగుని ఎవరు చూడలేదు అనుకోండి. And nobody has seen a picture of an elephant also. అసలు ఏనుగు బొమ్మను కూడా ఎప్పుడు చూడలేదు. They have seen other animals like lions and dogs and all that. వాళ్ళు కుక్కలు, నక్కలు అలాంటి అన్ని చూశారు. So you tell these 100 students sitting in a class. అక్కడ ఒక తరగతిలో 100 మంది విద్యార్థులు ఉన్నారు. In India there is an animal called elephant. భారతదేశంలో ఏనుగు అనే ఒక జంతువు ఉంటుంది. Any of you seen a picture of that? మీరు చూసారా? ఎవరైనా ఒక బొమ్మను చూసారా? Any of you seen a real elephant? నిజమైన ఏనుగును చూసారా? బొమ్మను చూసారా? Any picture you have seen? ఏమైనా బొమ్మను చూసారా? లేదు. I want all of you to draw a picture of the elephant. కాబట్టి ఏనుగు బొమ్మని మీరు డ్రా చేయాలి. Do you think any one of those 100 children will be able to draw a picture of an elephant? ఆ 100 మందిలో ఒక్కరైనా ఏనుగు బొమ్మ సరిగా వేస్తారని మీరు అనుకుంటున్నారా? No. లేదు. Nobody will think of this long trunk that the elephant has. ఎందుకంటే ఏనుగుండే తొండం అనేది అసలు ఎవరికి ఆలోచన కూడా రాదు. They will draw something like a lion or a dog or something like say elephant. కుక్కలాగా, సింహంలాగా ఏదో బొమ్మేసి ఇదే ఏనుగు అంటారు. And they will all be wrong. వాళ్ళందరూ తప్పే. So when 100 people sit and try to start a new religion, they'll all be wrong. కాబట్టి ఇక్కడ 100 మంది కూర్చొని ఏదైనా ఒక మతాన్ని స్థాపించాలనుకున్నప్పుడు అందరూ తప్పే అవుతారు. But one who has come from India, seen an elephant, will tell you this is what an elephant is. కానీ భారతదేశం నుంచి వచ్చిన ఒక వ్యక్తి, ఏనుగును చూసిన వ్యక్తి సరిగా గీయగలడు. That is why we believe Christianity is the only truth. అందుకే క్రైస్తవత్వం ఒక్కటే నిజమైంది, సత్యమైనది నమ్మగలం. He is the only one who came from heaven. ఎందుకంటే పరలోకం నుండి వచ్చిన వాడు ఆయన ఒక్కడే. Told us what God is like. దేవుడు ఎలాంటి వాడు ఆయనే చెప్పాడు. He is the only one who knows what hell is like. Nobody else has seen hell. నరకాన్ని కూడా ఎవరో చూడలేదు. నరకం ఎలా ఉంటుందో కూడా చెప్పింది ఆయనే. Only the people who have gone to hell have seen it and they don't come back. నరకానికి వెళ్ళిన వాళ్ళే నరకాన్ని చూడగలరు, కానీ వాళ్ళు మళ్ళీ రాలేరు. So who can tell us on earth what hell is like? మరి ఈ భూమి మీద నరకం ఎలా ఉంటుందో చెప్పగలిగిన వారు ఎవరు? Nobody. ఎవరు లేరు. Jesus who came from heaven, has seen heaven, seen hell, seen God, he can tell us everything about it. యేసుక్రీస్తు పరలోకం నుంచి వచ్చి దేవుడిని చూశాడు, నరకాన్ని చూశాడు, భూమిని చూశాడు, అన్ని చూశాడు కాబట్టి చెప్పగలడు. That is why I believe the Christian faith is the only true faith. అందుకే క్రైస్తవ విశ్వాసమే నిజమైన విశ్వాసం అనేది నేను చెప్పగలను. That is why I gave up my job 53 years ago to preach this everywhere I go. అందుకే 53 సంవత్సరాల క్రితం నేను ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టి దీని గురించి ప్రకటించడానికి వెళ్తున్నాను. People must know this. ఎందుకంటే ప్రజలందరికీ తెలియాలి ఈ విషయం. So కాబట్టి I said, Lord, I must know the answer to everything in the Bible. ఓ దేవా, బైబిల్లో ఉన్న ప్రతి జవాబు నేను తెలుసుకోవాలి. So I asked the Lord, నేను ప్రభువుని అడిగాను, what is the meaning of this? దీని అర్థం ఏంటి? That as the Son of Man, as Jonah was in the whale's belly, యోనా చేప కడుపులో ఉన్నట్లుగా, so the Son of Man will be in the heart of the earth. మనుష్య కుమారుడు కూడా భూగర్భంలో ఉంటాడు. The Lord told me, ప్రభు నాకు చెప్పింది ఏంటంటే, the heart of the earth is not the tomb of Joseph of Arimathea. భూగర్భం అంటే అరిమతి అయిన యోసేపు చేసిన ఆ సమాధి కాదు. That is on the top of the earth. అదేంటంటే భూమి పైన ఉంటుంది. The heart of the earth is down below, where paradise is, where Jesus and the thief on the cross went when they died. కానీ ఇక్కడ భూగర్భము అంటే భూమి లోపల ఉన్న పరదైసు, ఆ శిలువ మీద ఉన్న దొంగ గాని యేసు గాని వెళ్ళింది. You know, when in those days hell and paradise were in the center of the earth. ఆ రోజుల్లో మనం చూసినట్లయితే నరకము పరదైసు కూడా భూగర్భంలో, భూమి మధ్యలో ఉండేది. When people died, మనుషులు చనిపోయినప్పుడు body was buried on the earth. వాళ్ళు ఇక్కడ భూమి మీద వాళ్ళ పాతి పెట్టబడేవాళ్ళు. Their soul కానీ వాళ్ళ ఆత్మ went down either to paradise or to hell.
నరకానికి కానీ పరదైసుకు కానీ వెళ్ళేది. And both were in the heart of the earth. ఆ రెండు కూడా భూగర్భంలో భూ మధ్యలో ఉండేవి. When Jesus died, యేసు చనిపోయినప్పుడు he told the thief on the cross, ఆ శిలువ మీద దొంగకి చెప్పాడు, today you'll be with me in paradise. నేడు నీవు నాతో పరదైసులో నుందువు. Where is that? ఎక్కడుంది అది? In the heart of the earth. అది భూగర్భంలో ఉంది. So in the heart of the earth, కాబట్టి భూ మధ్యలో was Jesus alive there? యేసు అక్కడ బతికే ఉన్నాడా? Sure. అవును మరి. Abraham was also alive there. అబ్రహాం కూడా బతికే ఉన్నాడు అక్కడ. The rich man in hell was alive. ఆ ధనవంతుడు నరకంలో కూడా బతికే ఉన్నాడు. Lazarus who died was alive. లాజరస్ కూడా బతికే ఉన్నాడు. Their body was dead on the earth. వాళ్ళ శరీరం ఈ భూమి మీద పాతి They పెట్టబడింది. themselves, their spirit was alive down in the heart of the earth. కానీ వారి ఆత్మ సజీవంగా అక్కడ ఉంది. But Abraham said to the rich man in hell, you cannot come here and I cannot go there. There's a కానీ big gulf here. అబ్రహాం ధనవంతుడితో చెప్పాడు, నువ్వు అక్కడికి రాలేవు, నేను ఇక్కడికి రాలేను, ఒక అగాధం ఉంది మధ్యలో. So as Jonah was alive in the whale's belly, కాబట్టి చేప కడుపులో యోనా బ్రతికున్నట్లుగా so the Son of Man will be alive where? Not in the tomb, but in the heart of the earth. మనిషి కుమారుడు కూడా బ్రతికుంటాడు ఎక్కడ? సమాధిలో కాదు, అక్కడ పరదైసులో. That is how we know paradise is in the heart of the earth. పరదైసు భూగర్భంలో భూ మధ్యలో ఉందని మనకు You తెలుస్తుంది. compare scripture with scripture. లేఖనాలతో పోల్చి చూడాలి. Because Jesus told the thief on the cross, you will be with me today in paradise. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు శిలువ మీద ఉన్న దొంగతో చెప్పాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో నుందువు. And he said, like Jonah was alive in this whale's belly, so the Son of Man will be alive for 3 days. చేప కడుపులో యోనా బ్రతికున్నట్లుగా మనిషి కుమారుడు కూడా భూగర్భంలో 3 రోజులు బతికుంటాడు. If you compare scripture with scripture, you know the answer. కాబట్టి లేఖనాలతో సరిపోల్చి చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. When Jesus rose from the dead యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత and ascended to heaven, ఆయన పరలోకానికి ఎక్కిపోయిన తర్వాత we read in Ephesians 4. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చదువుతాం. Ephesians 4. ఎఫెసీ 4. What did he do? ఏం చేశాడు ఆయన? It says in verse 9, he descended into the lower parts of the earth. ఆయన భూమి క్రింది భాగములకు దిగెను. That is paradise. అదే పరదైస్ అంటే. In the heart of the earth. అదే భూగర్భం అంటే. And from there, అక్కడి నుంచి it says in verse 10, he ascended. ఆయన ఆరోహణమాయెను. And when he ascended, ఆయన ఆరోహణమైనప్పుడు in verse 8, he took all the captives who were in paradise, he took them up to heaven with him. అక్కడ పరదైసులో చెరగా పట్టుకొని పోయెను. So when Jesus ascended, he took all those Abraham and all those people who died in faith from the heart of the earth, he took paradise up to heaven. యేసుక్రీస్తు ప్రభువు చనిపోయినప్పుడు అబ్రహాము కానీ విశ్వాసంలో ఎవరైతే మరణించారో వారందరినీ కూడా పరదైసులో ఉన్న వారందరినీ కూడా ఆకాశమునకు కొనిపోయాడు. So where is paradise today? ఇప్పుడు పరదైసు ఎక్కడ ఉంది మరి? 2 Corinthians 12. 2 కొరింథీ 12 మనం చూసినట్లయితే Paul says, పౌలు చెప్తున్నాడు, verse 4, 4వ వచనం, I was caught up to paradise. నేను పరదైసునకు కొనిపోబడి. And verse 2, 2వ వచనం, last part, చివరి మాట, I was caught up to the third heaven. నేను 3వ ఆకాశమునకు కొనిపోబడెను. So today paradise is in the third heaven. కాబట్టి ఇప్పుడు పరదైసు 3వ ఆకాశంలో ఉంది. Once it was in the heart of the earth. ఒకనప్పుడు అది భూగర్భంలో ఉంది. When Jesus ascended, it's up there. యేసుక్రీస్తు ప్రభువు ఆరోహణమైన తర్వాత So today when a Christian dies, ఈనాడు క్రైస్తవుడు మరణిస్తే he doesn't go down, he goes up. ఆయన క్రిందకి వెళ్ళడు కానీ పైకి వెళ్తాడు పరదైసునికి. These are not things I discovered, it's all written in the Bible. ఇవేవో నేను కనిపెట్టినవి కాదు, బైబిల్లోనే ఉన్నాయి ఇవన్నీ. And if you start reading the Bible slowly and carefully, you will discover it also. బైబిల్ మీరు కూడా నెమ్మదిగా నిదానంగా అర్థం చేసుకుంటూ చదివితే మీకు తెలుస్తాయి. Don't wait until some non-Christian challenges you and shows you your ignorance of the Bible. నీకు బైబిల్ తెలియదనే విషయాన్ని ఏ క్రైస్తవేతరుడో ఒక ప్రశ్న అడిగి నిన్ను సవాల్ చేసేదాకా ఆగాల్సిన అవసరం లేదు మనం. I am extremely thankful to that Muslim friend who challenged me to study the Bible. ఆ ముస్లిం సహోదరుడు నేను బైబిల్ చదివేటట్లు నన్ను ప్రేరేపించి సవాల్ చేసినందుకు వందనాలు. By asking me a question for which I did not know the answer. నాకు జవాబు తెలియని ప్రశ్న అడిగి. Now maybe many of you have discovered today that there are things in the Bible you don't know. కానీ మీలో అనేక మంది కూడా ఇప్పుడు తెలిసే ఉంటది బైబిల్లో అనేక విషయాలు మీకు కూడా తెలియదని. Even though you have attended so many churches and gone to so many meetings. మీరు ఎన్నో సంఘ కూడికలకు కాన్ఫరెన్స్లకు వెళ్ళినా కానీ when you go to the scripture, learn to fellowship with God. కాబట్టి మీరు లేఖనాల దగ్గరికి వెళ్ళినప్పుడు దేవునితో సహవాసం చేయడం నేర్చుకోండి.